హాయ్, వెల్కమ్ బ్యాక్ టు చైతురాగ్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు అయిపోయింది మనం వీడియోస్ పోస్ట్ చేయక. అంటే వీడియోస్ ఏం చేయాలి ఏంటనేది కొంచెం అర్థం కాక గ్యాప్ వచ్చింది. సో మ్యాక్సిమం ట్రై చేస్తాను ఈ రోజు నుంచి వీడియోస్ డే బై డే అలా పోస్ట్ చేయడానికి. సో మీ సపోర్ట్ కొంచెం ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. లైఫ్ మనం అనుకున్నట్టు ఉంటే లైఫ్ ఎందుకు అవుతుంది మావా? లైఫ్ అన్నాక చాలా బాధలు, కష్టాలు అన్నీ ఉంటేనే కదా లైఫ్ అనేది. సో లైఫ్లో ఏది వచ్చినా సరే మనం వాటిని ఫేస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మన ఇప్పుడున్న జనరేషన్ ఎలా అయిందంటే మన పేరెంట్స్కి జాబ్, మంచిగా చదవాలి, జాబ్ రావాలి అంతే. అంటే వాళ్ళు ఏంటంటే పక్కన మన ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేదే తప్ప మన పిల్లోడు ఏది చేస్తే మంచిది, వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, అసలు వాళ్ళ డ్రీమ్ ఏంది అది అనేది ఇప్పుడున్న జనరేషన్ అనే వాళ్ళు ఎవరు అనేది అడగట్లేదు. సో వాళ్ళు ఏంది చదువు, జాబు అనేసరికి వాళ్ళ పిల్లలు కూడా వాటి మీద అంటే ఆ ఫోర్స్ మొత్తం వాళ్ళ మీద పడేసరికి వాళ్ళు అది ఏది చేయలేకపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ చెప్పేది ఏంటంటే పిల్లలు ఏం చేయాలనుకున్నారు, వాళ్ళ డ్రీమ్ ఏంది అది కనుక్కొని ఆ తర్వాత వాళ్ళు అనుకున్నది చేయడానికి మీరు కొంచెం వాళ్ళని సపోర్ట్ చేయండి. అప్పుడే కదా వాళ్ళు సక్సెస్ అయ్యేది. సో ఇప్పుడు ఏంటంటే అందరికీ జాబులు అయ్యే అంటే అవ్వదు కదా. సో ఇప్పుడు చాలా వరకు అందరూ చాలా అంటే జాబ్ ఒకటే వస్తే సక్సెస్ అయినట్టు కాదు కదా. కొంతమంది స్పోర్ట్స్, కొంతమంది సింగింగ్ అవ్వచ్చు, డాన్సర్ అవ్వచ్చు, కొంతమంది యాక్టర్ అవ్వచ్చు, అలా చాలా ఉన్నాయి ఇప్పుడున్న జనరేషన్. సో ఎలా అయినా వాళ్ళు అనుకున్నది సపోర్ట్ ఉండి వాళ్ళు అచీవ్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అవుతారు. సో మీరు కొంచెం అది వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంది అనేది మీరు కనుక్కొని వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధిస్తారు కదా. అలానే మన జనరేషన్ ఎలా ఉందంటే మనం ఏం చేయాలన్నా సరే మన పక్కనోడు ఏమనుకుంటాడా, వాడేమనుకుంటాడా, మనం చేస్తామా, చేయగలమా, అలా ఆలోచిస్తానే మనం సగం జీవితం అనేది పోగొట్టుకుంటాం. పక్కనోడితో నీకు ఎందుకు గురు, నువ్వు ఏది అనుకుంటున్నావో అది చెయ్యి. పక్కనోడు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటానే ఉంటాడు. నువ్వు సక్సెస్ అయినా సరే, నువ్వు ఫెయిల్ అయినా సరే. నువ్వు సక్సెస్ అయితే ఏముంది, వాడు సక్సెస్ అయ్యాడురా అంటాడు. ఫెయిల్ అయితే వాడికి చేత కాదురా, తెలుసురా, వాడేం చేయలేడురా. నీ పక్కనోడు ఎప్పుడు ఏదోటి వాగుతానే ఉంటాడు గురు. ఎందుకంటే నువ్వు సాధిస్తావేమని భయం వాడికి. నువ్వు ఎక్కడ సాధిస్తే వాడు ఇదవుతాడా అనే భయంతో నిన్ను అనేది ముందుకు పోనీయడు. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకో. ఎందుకు చెప్తున్నానంటే మనం రేపు సక్సెస్ అయిన తర్వాత ఎవడైతే మనల్ని నీ వల్ల కాదురా, నువ్వు చేయలేవురా, అసలు ఎందుకురా, నీకు అవసరమా ఇది, బుద్ధిగా ఇంట్లో వాళ్ళు చెప్పింది చేసుకోవచ్చు కదా అని కొంతమంది మన వెనకాల ఉండి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి నువ్వు సక్సెస్ అయిన తర్వాత నువ్వు సక్సెస్ అయిన ఇది వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఇంకా మాట్లాడడానికి మాటలు ఉండకూడదు. అలా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్న సాధించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పక్కన వాళ్ళని నీ పక్క నుండి అనుకున్న వాళ్ళని వదిలేసేవారు. మనం ఈ లైఫ్ నీ లైఫ్. పక్కనోడు ఏదో 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 అనుకుంటాడని వాడి కోసం నీ లైఫ్ని నువ్వు నాశనం చేసుకోకూడదు కదా. సో మనం ఏం చేయాలి ఏంటనేది మనకు ఉండాలి. ఫస్ట్ మనకుంటే ఆటోమేటిక్గా నువ్వు లైఫ్లో సాధిస్తావు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు లైఫ్లో నేను ఇది ఖచ్చితంగా చెయ్యాలి అనుకుని నీ మైండ్ ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా నువ్వు అది సాధిస్తావు. ఆడెవడు ఈడెవడు ఎవడు నీ లైఫ్ని ఏమైనా సర్దిస్తాడు వాడు.
రేపు నీకేమైనా అయితే వాడు పక్కన వచ్చి నుంచుంటాడా? ఎవడు దేకను కూడా దేకడు. మహా అయితే 2 రోజులు లేదా 3 రోజులు అంతే. ఇంక అంతకు మించి నీ వైపు చూడడం కూడా చూడ్డు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మన ఫ్యామిలీయే మన ఎప్పుడైనా సరే మన సపోర్ట్గా నీ పక్కన నువ్వు ఏ టైంలో అయినా సరే నీ ఫ్యామిలీ నీకు సపోర్ట్గా ఉంటుంది. రేపు ఎప్పుడైనా సరే నీ ఫ్యామిలీకి ఏమైనా అయితే నువ్వు రోడ్డు మీద పడితే అప్పుడు నీ గురించి మాట్లాడుకున్నవాడు నీకు వచ్చి హెల్ప్ చేస్తాడా? నీ పక్కన వచ్చి నుంచుంటాడా? ఎవ్వడు ఒక్కడు కూడా రాడు. మహా అయితే 2 రోజులు వస్తాడు, ఏంద్రా ఏందంటాడు. ఆ తర్వాత నీ లైఫ్ నువ్వే కదా చూసుకోవాల్సింది. నువ్వే కదా ఏదైనా సాధించాలంటే నువ్వే సాధించాలి. పక్కనోడి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలేయండి. మీరేం చేయాలనుకుంటున్నారో ఏంటో అనేది మీరు ఆలోచించుకొని అది సాధించే వరకు పోరాడండి. అయితే అవుతుంది, లేదా మహా అయితే పోయిద్ది. మళ్ళీ ట్రై చేయండి. ఒక్కసారికే ఒక్కసారి వచ్చేది కదా. ట్రై చెయ్యాలి. చేస్తూ ఉంటే ఏదో టైంలో మీరు అనుకునేది ఖచ్చితంగా సాధిస్తారు. అలానే మన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే మన ఫ్యామిలీ తర్వాత ఎవరైనా సరే ఫస్ట్ మనము ఫెయిల్ అయినా సరే సక్సెస్ అయినా సరే మన ఫ్యామిలీయే మనకి సపోర్ట్. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే కదా మనం ఉన్నాము. ఇప్పుడు చాలామంది మన జనరేషన్ ఎలా అయిందంటే సపోజ్ వాళ్ళే చదివిస్తారు, సరే ఏదో జాబ్, అదౌట్ మ్యారేజ్. మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది పేరెంట్స్ని అలా రోడ్డు మీద వదిలేయడం, లేదా అనాథాశ్రమంలో అలా వదిలేయడం అలా చేస్తున్నారు. అసలు వాళ్ళు ఉంటేనే కదా మనం ఈ పొజిషన్లో ఉన్నాము. వాళ్ళు లేకపోతే మనమే ఉండము. అట్లాంటిది మనం పేరెంట్స్ని అలా వదిలేస్తే నీ పిల్లలు నేను చేయని ఏమన్నా ఉందా? ఫస్ట్ అది అది గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ లేకపోతే అసలు మనం లేము కదా. కాబట్టి ఫస్ట్ పేరెంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు సక్సెస్ అయినా సరే వాళ్ళు హ్యాపీ అవుతారు, నువ్వు ఫెయిల్ అయినా సరే వాళ్ళు హ్యాపీ అవుతారు. ఎందుకంటే బాధ అయినా సరే కష్టమైనా సరే మనతో ఉండేది మన పేరెంట్సే. ఎప్పుడైనా మీ ఫాదర్ పక్కన కూర్చొని మాట్లాడావా? మాట్లాడితే తెలిసేది గురు, వాళ్ళు పడే బాధ, వాళ్ళు పడే హ్యాపీనెస్ అయినా ఏదైనా సరే ఆ పిల్లల గురించి ఎంత ఇదవుతారో అనేది వాళ్ళతో ఒకసారి మాట్లాడితేనే తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరెంట్స్తో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడే కదా వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఏంటి అనేది మనకి తెలుస్తుంది, మనం ఏంటనేది వాళ్ళకి తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మన పేరెంట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడే వాళ్ళు కూడా మనం సపోర్ట్ చేస్తారా చెయ్యారా అనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్తేనే కదా ఇలా నేను అనుకుంటున్నానని వాళ్ళకి చెప్తేనే కదా వాళ్ళు కూడా ఏదో డిసైడ్ అవుతారు. వీళ్ళకి సపోర్ట్ అనేది మనం ఖచ్చితంగా ఇది చేస్తాము, మనం సాధిస్తాము, ఇది ఖచ్చితంగా ఇందులో మనం నుంచుంటాము, స్టాండ్ ఇస్తాము, మనం సాధించగలము అని నువ్వు ఖచ్చితంగా చెప్పి చూడు. మీ పేరెంట్స్ సపోర్ట్ ఎందుకు చేయరు చూద్దాం. అందుకనే ఫస్ట్ ఏదైనా సరే నువ్వు ఫిక్స్ అవ్వకూడదు ఏం చేయాలి ఏంటనేది. ఆ తర్వాతే సరే నువ్వు ఏదైనా సాధించగలవు. అలానే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే ఇప్పుడు మన పక్కనోడికి జాబ్ వచ్చింది అనుకో, వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఏంది, మీ కొడుకు ఏం చేస్తున్నాడు, జాబ్ వచ్చిందా, ఇంకెప్పుడు వచ్చింది, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా, అది ఇది అంటారు. సో వాళ్ళకి కూడా ఉంటుంది కదా, మా కొడుకు సాధించాలి, ఏదో సాధించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏదైనా సాధిస్తేనే గురు మన ఫ్యామిలీ అనేది ఒక పొజిషన్లో ఉండిద్ది. ఎప్పుడైనా గమనించావా? చాలా వరకు ఇప్పుడు సపోజ్ నీ ఇంటి పక్కనోడికి జాబ్ వచ్చింది అనుకో, వాడు ఏమంటాడు, నా జాబ్ వచ్చింది అనే ఇదితో రెచ్చిపోతాడు. మన ఫ్యామిలీ ఇప్పుడు సపోజ్ మనకే జాబ్ వచ్చింది అనుకో, అప్పుడు మన ఫ్యామిలీ కదా మంచి పొజిషన్లో ఉంటుంది, దేనికి ఇబ్బంది పడకుండా ఉంటుంది.
కాబట్టి దయచేసి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, అలానే పేరెంట్స్ కూడా పిల్లలు ఏం అవ్వాలనుకుంటున్నారో అది కనుక్కొని కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సాధిస్తారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎలా ఉన్నారంటే, వాళ్ళు ఏదైనా సరే అనుకుంటే ఖచ్చితంగా అది సాధిస్తారు. కాకపోతే వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఇస్తే మీరు చాలు. కాబట్టి సపోర్ట్ చేయండి. అది మంచైనా సరే, చెడైనా సరే చెప్పండి. ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చేస్తే మంచిది, అలా చేస్తే మంచిది అని చెప్తే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు కదా! వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతారు. సో, కాబట్టి ఏదో ఒకటి అనుకోని ఫిక్స్ అయ్యి సాధించండి. థ్యాంక్ యూ.